ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఆగస్టు 24. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉండెను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 2-3 వచనాలు. మొదటి 6 అధ్యాయములలో దేవుడు తన సేవకులను ఎట్లు సిద్ధపరచనో చూచుచున్నాము. ఈ సిద్ధపాటు కాలము 43 సంవత్సరముల దీర్ఘకాలము పట్టెను. దేవుడు వారిని బలముగా మొదటి నుండి వాడుకొనుచుండినను వాస్తవముగా వారిని గొప్ప పరిచర్యకై సిద్ధము చేయుచుండెను. తరువాత 7వ అధ్యాయం నుండి భవిష్యత్తులో జరగనయున్న వాటిని దేవుడు దానియేలు ద్వారా ప్రత్యక్షపరచెను. అతని ద్వారా మనకందరికీ ఆ విషయము వెల్లడి చేసెను. రానయున్న యుగములలో సంభవించబో విషయములన్నీయు అనగా క్రీస్తు జన్మము, ఆయన మరణము, పునరుత్థానము, రెండవ రాకడను గూర్చిన విషయములన్నీయు వెల్లడి చేసెను. మన జీవితంలో కూడా అంతే. ప్రారంభ క్రైస్తవ జీవితంలో బైబిల్ చదువుట ద్వారా, ఆత్మీయ పుస్తకములు చదువుట ద్వారా, మంచి ప్రసంగములు వినుట ద్వారా దేవుని విషయములు గ్రహించదము. అదంతయు రానయున్న దినములలో దేవుని వాక్యము నుండి లోతైన మర్మములను గ్రహించుటకు శిక్షణ పొందు కాలమై ఉన్నది. మన శిక్షణ సమయము పూర్తి కాగానే వాక్యములో దాగి ఉన్న అనేక మర్మములను గ్రహించదము. అనేక సంవత్సరములైన పిమ్మట ఒక విషయమును బైబిల్లో నూతనముగా కనుగొందుము. ఇంతకుముందు నేనెప్పుడు ఈ వాక్యమును చూడలేదే అని ఆశ్చర్యపడుదుము. ఆ చిన్న వాక్యము మనకు క్రొత్తదిగా యుండును. ప్రార్థనా జీవితంలో దేవుడు దానియేలుకు తగిన శిక్షణను అనుగ్రహించెను. రాజైన దర్యావేషు రాజ్యము విస్తరించి ఉండెను. ఆ విశాల రాజ్యమును అతడు పాలించుటకై, ఆ రాజ్యం అంతటి మీద అధిపతులుగా నుండుటకై 120 మంది అధిపతులను ఏర్పరచెను. వారిపైనున్న ఆ ముగ్గురు ప్రధానులలో దానియేలు ముఖ్యుడు. ఈ దినములలో రాజకీయ సంబంధమైన విషయములలో ప్రాధాన్యతను, ఘనతను ప్రజలు కోరినట్లుగా దానియేలు కోరలేదు. తన స్నేహితుల పలుకుబడి కానీ, బంధువుల ప్రాబల్యము కానీ తాను ఉపయోగించుకొనలేదు. ఆ స్థానం సంపాదించుకొనవలని ఎవరినీ పొగడలేదు, ఎవరికి లంచం ఇయ్యలేదు. ఒకనాడు అతడు గవర్నర్లందరిపైన ప్రధాన గవర్నరుగా నియమింపబడినని ఉత్తర్వు వచ్చెను. అతడు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉండెను కనుకనే అట్టి స్థానం అతనికి ఇవ్వబడెను. ఈ విషయంలో మనము కూడా దానియేలు వలె ఉండవలెను. మనలో శ్రేష్టమైన బుద్ధిని ఇతరులు చూడవలెను. మనము ప్రార్థనా పూర్వకముగా మన బాధ్యతలను నమ్మకముగా నెరవేర్చినప్పుడు మనపై అధికారులు దానిని గమనించెదరు. అప్పుడు వారు ఫలానా వ్యక్తి మంచి బుద్ధి గలవాడు, లేక ఆ స్త్రీ శ్రేష్టమైన బుద్ధి గలది అని తప్పక ఒప్పుకొనెదరు. వ్యక్తి ప్రమోషన్కు అర్హుడని వారే నిర్ణయించెదరు. మనము లంచమునివ్వనవసరము లేదు. మనుష్యులను పొగడి స్తుతించనవసరము లేదు. లోక పద్ధతులనేమీ ఉపయోగించకూడదు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.